గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఈ వారం 7వ తారీఖు 1వ నెల 2024, అదేవిధంగా 13వ తారీఖు 1వ నెల 2024 ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చంద్ర సంచారం చూస్తే 7వ తారీఖున కన్యలో ఉన్నాడు ఈయన, ఆ తర్వాత 8వ తారీఖున తులలోకి, ఆ తర్వాత 10వ తారీఖున ధనుస్సు రాశిలోకి, 12వ తారీఖున మకరంలోకి. అంటే మనకి రాశ్యాత్ వస్తాడు, ద్వితీయంలో కూడా సంచారం చేస్తాడు, 12వ ఇంట్లో ద్వాదశంలో ఉన్నాడు ఈయన. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఇంకా 11th హౌస్లో కూడా ఆయన సంచారం చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఈ చంద్రాత్తు మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక ముఖ్యమైనటువంటి చిన్న సూచన ఉందమ్మా. అదేమిటంటే కనుక కాస్త కేజింపావు బియ్యం తీసుకుని ఎవరికైనా స్వయం పాకం ఇవ్వండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. పాల ప్యాకెట్టు, కేజింపావు బియ్యం, చక్కగా పంచదార 3 కూడా స్వయం పాకం ఇచ్చేస్తే బెల్లం ముక్క పెట్టినా పర్వాలేదు, పంచదార పెట్టినా పర్వాలేదు. చక్కగా మీకు అన్ని విధాల ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం 4 పదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పదాలు, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే ధనుస్సు రాశిలోనే రవి, కుజ, బుధులు ముగ్గురు కూడా సంచారం చేస్తున్నారు. ఆలోచన బాగుంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో రవికి మీరు ప్రతిరోజు మానకుండా విడవకుండా రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్ఘ, భాస్కరేభ్యో నమః ఈ 12 నామాలు చేసుకుని చక్కగా 3 సార్లు ముమ్మారు అర్ఘం ఇస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. అందువల్ల ఎప్పుడు కూడా సూర్యభగవానుడికి నమస్కారం మానకండి. ఈ రెండో విషయానికి వచ్చినట్లయితే కనుక కోపం, తొందరపాటు నిర్ణయాలు అనేవి మీరు ఎంత తగ్గించుకుంటే అంత మీకు బాగుంటుంది భవిష్యత్తు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కనుక ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోండి. అది కుటుంబంలో వారితో కానీ, మీ శ్రేయోభిలాషులతో కానీ, లేకపోతే మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో కానీ ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పీడ్గా తీసేసుకుని తర్వాత 4 ఖర్చుకుంటే చేసేది ఏమీ ఉండదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక అన్ని విషయాల్లోని కూడా వాహనాలు నడిపే విషయంలోనండి ప్రమాదాలు కనపడుతున్నాయండి. ఎంత జాగ్రత్తగా మీరు వెళతారో, ఎంత జాగ్రత్తగా చూడండి. అంటూ ఉంటాం కదా, క్షేమంగా వెళ్ళండి, క్షేమంగానే తిరిగి రండి. ఓకేనా? లాభంగా అనట్లా నేను, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. ఇది బాగా ఈ వారం మనకి ఉపయుక్తంగా ఉంటుంది. మాట మర్చిపోకండి. తర్వాత విషయానికి వస్తే కనుక కొన్ని ఇంట్లో వాళ్ళతో కానీ, బయట వాళ్ళతో కానీ వాగ్వివాదాలు జరిగిపోతూ ఉంటాయి. ఏ విధంగా అంటే కనుక నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు. అవతలి వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో పిల్లలతోటి అలాగే ఉంటుంది. బయట కూడా కొంచెం ఎవరైనా సరే మనం చెప్పిన మాట వినకపోతే మీరు కొంచెం గట్టిగా, మీరు చెప్పిన మాట వినేటట్టు చేసుకోవడానికి కూడా గట్టిగా మాట్లాడటం వల్ల కూడా మీ కోపమే మీకు శత్రుత్వాన్ని తెచ్చిపెడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఇంకంతకన్నా విశదీకరించడం అనేది కష్టం. గుర్తుపెట్టుకోండి. మీ కోపం, మీ యొక్క వాగ్వివాదం, మీ యొక్క వాదన మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తుంది. అందువల్ల కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొక విషయానికి వచ్చినట్లయితే కనుక ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేస్తే తర్వాత మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు కనపడరు. మనకి చెప్పాలంటే కనుక పండగ తరువాత ఇరకాటంలో పడే అవకాశాలు కనపడుతున్నాయి. అందుకని ముందే జాగ్రత్తగానే ఖర్చు పెట్టండి. కొంచెం ఆచితూచి మనల్ని పీనాసివాడు, పిసినారి వాళ్ళు అని అన్నా పర్వాలేదు, కానీ కాస్త వెనకాల 2 డబ్బులు వెనకబెట్టుకుని ముందుకు ఖర్చు పెట్టండి. అంతేగాని ఉన్నదన్నట్టు ఖర్చు పెట్టేసి తర్వాత బోల్డ్గా నేనేం చేయనండి, నా దగ్గర ఏం లేదు అనడం, ఇంట్లో వాళ్ళు మన మీద నిందలు నిష్ఠూరాలు వేయటం,
నువ్వు ఇంతే, నువ్వు ఇలాగే చేస్తావు, నాకు ఇంతే, నాకు ఇవ్వవు, ఎప్పుడు ఇంతే అని ఇది కొనిపెట్టావు అది కొనిపెట్టవని పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళు భార్యాభర్తలు ఒకరికొకళ్ళు అనుకోవడం కాదు, పిల్లల దగ్గర నుంచి మీరు నిష్ఠూర పడేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కాస్తంత ఖర్చు విషయంలో అదుపు మదుపు కూడా కావాలండి. గుర్తుపెట్టుకోండి, ఆ విషయాన్ని మర్చిపోబాకండి. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తాను ఏంటంటే, ఆలోచనలు కూడానండి చాలా పరిగెడుతున్నాయి కానీ ఆలోచనలు వెంబడి పరిగెత్తకండి. కాస్తంత ఆలోచనలు సక్రమమైన మార్గంలో ఉండేలాగా కాస్తంత మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఎలాగంటే కనుక దైవనామ స్మరణ మీకు చాలా అవసరం అండి. ఈ వారం శివాయ గురవే నమః అనుకోవడం కానీ ఓం నమ శివాయ చెప్పుకోవడం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం అని ఆ యొక్క ఈశ్వరుణ్ణే స్మరించండి. ఈ వారం అంతా కూడా ఈశ్వర ఆరాధన, ఈశ్వర నామస్మరణ మిమ్మల్ని చాలా మంచి స్థితికి తీసుకెడుతుంది. ఈశ్వరుడు అష్ట ఐశ్వర్య సంపన్నుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక చిన్న విషయం ఉంది. అది ఏమిటంటే కనుక ప్రతిరోజు ప్రతి విషయంలోని మీరు చేసేటటువంటి ఆరాధనలో శ్రీ మహాలక్ష్మి ఆరాధన అష్టోత్తరం చదువుకోవడం అనేది ముఖ్యమైన పనిగా మీరు పెట్టుకోవడం మీకు చాలా మంచి. అంటే ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ఇంత క్రితం చెప్పుకున్నాం కదా, వాటిని మనం అధిగమించడానికి ఏమిటంటే కనుక మహాలక్ష్మి అష్టకం చేసుకోవడం కానీ, లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః, దారిద్ర్య ధ్వంసినే నమః, సంసార దుఃఖ క్షయకరాయ నమః, ఇలాగ అమ్మవారికి ఆఖరికి భువనేశ్వరి అని అమ్మవారికి చేసుకొని ఆ కుంకుమని రోజు పెట్టుకొని శుక్రవారం పూట ఎవరైనా ముత్తైదువులకు కానీ ఆడవాళ్ళకి ఎరుపు రంగు గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు, చెరుకొక అంటే ఏమిటంటే 3 డజన్లు కొని 6 ముత్తైదువులు వేసుకునేలాగా ఎవరికైనా పండు తాంబూలం ఇచ్చి చక్కగా ఇవ్వడం వల్ల మీరు అన్ని పరిస్థితులు అధిగమించేస్తారండి. మహాలక్ష్మి కటాక్ష వర్షం కురుస్తుంది మీకు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసుకోండి. శుక్రవారం పూట ఎవరైనా ముత్తైదుకి భోజనం పెట్టండి. శ్రీమాత.